గైస్ ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ అవబోతున్నారు, సండే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ అవబోతున్నారు క్లియర్ కట్ గా 2 చాప్టర్ క్లియర్ గా మాట్లాడుకుందాం గైస్. సంజన గారు అనుకున్నట్టు టాప్ 5 ఫిక్స్ రాసి పెట్టుకొని సంజన గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసే రోజు దగ్గర పడ్డది. సో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం గైస్. హాయ్ గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్వేస్ నైన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ. దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కింద మన కామెంట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. కొంచెం ఎర్లీగా దాన్ని అప్డేట్ దాంట్లో క్లియర్ కట్ గా చెప్పేస్తా. బ్యాక్గ్రౌండ్ ఏంటి చేంజ్ చేశారని అనుకుంటున్నారా? మనం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాం కదా, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుందిగా, మన ఓటు అమూల్యమైన ఓటు వేసి పోదామని వచ్చాం. సో అలా అనేది కొంచెం ఇబ్బంది అయింది, అడ్జస్ట్ చేసుకుని వీడియో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం గైస్. సాటర్డే రోజు ఏం జరగబోతుందంటే, లాస్ట్ వీకే ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ సుమన్ శెట్టి వచ్చేసి రీతి ఎలిమినేషన్ అయిపోయింది. లాస్ట్ డేలో ఓట్లు అయిన తారుమారు అయిపోయినాయి. అలా ఓట్లు పడి సుమన్ శెట్టి సేవ్ అయినా, అప్పటి నుంచి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తను ఎన్ని టాస్క్ ఆడినా ఆ టాస్క్లో గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ తనకు సపోర్ట్ లేదు. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, సుమన్ శెట్టి ఫ్యాన్స్ అందరికీ సెల్యూట్, నా సెల్యూట్. ఎందుకంటే సుమన్ శెట్టి గేమ్ ఆడినా ఆడకపోయినా ఇన్ని 14 వీక్స్ వరకు సుమన్ శెట్టి ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన విధానం అయితే నేను అప్రిషియేట్గా నమ్మాల్సిందే, అప్రిషియేట్గా అనుకోవాల్సిందే, చెప్పాల్సిందే. సుమన్ శెట్టికి అయితే ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సపోర్ట్ పడ్డాడు కదా, బీభత్సమైన ఓట్లు పడే. యాక్చువల్గా తను కనుక ఇదే అంటే తన కొంచెం పర్సనాలిటీ బాగుండి తను కనుక ఏజ్డ్ పర్సన్ లేకపోతే, డిమాండ్ పవన్ లెక్క, కళ్యాణ్ లెక్క ఉండుంటే మాత్రం కంపల్సరీ తను టాప్ 5 వెళ్ళే కంటెస్టెంట్. అన్ని టాస్క్లు ఆడే ఆ టాస్క్లు మాట్లాడు. కానీ సుమన్ శెట్టి మైనస్ ఏంటంటే, ప్రతి ఒక్క పాయింట్ని వాయిస్ ఓవర్ రేసి మాట్లాడకపోవడం, ఏదైనా చెప్పిన తర్వాత చేయడం, ఎక్కడంటే సైలెంట్ చేయడం, కామెడీ చేయకపోవడం, కొన్ని విషయాల్లో కామెడీ చేయకపోవడం, అది కొంచెం మైనస్ అయిపోయి ఈ 14 వీక్ దెబ్బ పడ్డది. సో సంజన గారి కంటే, భరణి గారి కంటే బెటర్ సుమన్ శెట్టి అంట. కానీ టాస్క్ల వైజ్ అయితే సుమన్ శెట్టి గారు కొంచెం లూజే, సంజన గారు ఈజ్ బెటర్. భరణి శంకర్ ఇక నెక్స్ట్ వచ్చేసి భరణి శంకర్ ఎలిమినేషన్ అంట. సండే రోజు వచ్చేసి భరణి శంకర్. సో మాట్లాడదాం. సుమన్ శెట్టి అయితే ఈ వీక్ అయితే ఎలిమినేషన్ అవ్వబోతుంది గైస్. నిజంగా మన సుమన్ శెట్టి ఆడిన టాస్కులు ఇప్పుడు వరకు తన జర్నీ, అసలు సుమన్ శెట్టి అనే పేరు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఈ సాటర్డే రోజు వచ్చేసి సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవ్వబోతున్నాడు. నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేసి భరణి శంకర్. భరణి శంకర్కి చాలా రూమర్స్ నేను ఏం చూశానంటే, నాగార్జున సార్కి సంబంధించిన వాళ్ళు, అంటే మన ఏంది నాగబాబు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భరణి శంకర్ సపోర్ట్ చేయాలి, తను టాప్ 5లో ఉండాలి, ఇవన్నీ బాగా రూమర్స్ వచ్చాయి. బాగా రూమర్స్ వచ్చాయి. వీడియోలు బయట వైరల్ అయినాయి. మన నాగబాబు డాక్టరా లేకపోతే సంథింగ్ ఎవరో భరణి శంకర్ని జాగ్రత్త చూసుకోండి అని నాగార్జున సార్తో మాట్లాడడం, ఆ వీడియో చాలా అంటే చాలా వీడియోలు అయింది. సో భరణి శంకర్ టాప్ 5 రాసి పెట్టుకోండి అని అందరూ ఆడియన్స్ ఆల్మోస్ట్ అన్నారు. ఎందుకంటే సపోర్ట్గా జరుగుతుంది అనుకున్నారు, కానీ బిగ్ బాస్ ఇలాంటి సపోర్ట్ అసలే చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యదు. బిగ్ బాస్ కావాల్సింది టీఆర్పీ రేట్. అది అన్ఫేర్ ఉండని, ఫేర్గా ఉండని టీఆర్పీ రేట్ రావడానికి చూస్తారు. ఎవరైనా అమౌంట్ రావాలని చూస్తారు, కానీ పోగొట్టుకోవాలని చూసుకోరు కదా. ఇలా క్లియర్ కట్ ప్లాన్ వైజ్గా అయితే ఏం లేదు గైస్. బిగ్ బాస్ సీజన్ 9 సండే రోజు వచ్చేసి భరణి శంకర్ ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. నిజంగా అంటే లిటరల్గా భరణి శంకర్ ఈ సెకండ్ ఎలిమినేషన్. క్లియర్ కట్గా చెప్తాను కదా, ఇది రాసి పెట్టుకొని భరణి శంకర్ ఈజ్ ఎలిమినేటెడ్. ఎలాంటి అన్ఫేర్ లేదు, డైరెక్ట్ ఓటింగ్ ప్రకారమే జరగబోతుంది. సపోర్ట్ అనేది లేదు, ఎవ్వరి సపోర్ట్ లేదు. భరణి శంకర్ గత ఫస్ట్ సారి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ అయిన తర్వాత తన ఎంజాయ్మెంట్, తన ఆడిన టాస్క్, తన బిహేవియర్, తన క్యారెక్టర్, తన మాట్లాడే విధానం, తన పాయింట్అవుట్ చేయడం విధానం, టాస్క్లో ఆడే విధానం, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ అగ్రెసివ్ అయ్యాలి, ఎక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడి చాలా అంటే చాలా నేర్చుకున్నాం. ఆ టాస్క్, ఆ ఫన్నీ వేలో మాట్లాడే విధానం, కామెడీ అంటే ఆ కామెడీ చేయడం విధానం, నాగార్జున సార్ కూడా అప్రిషియేట్ చేసి అంత కామెడీ చేశాడు. తను నిజంగా లిటరల్గా అంటే బాగా చేశాడు. కామెడీ అంటే బీభత్సంగా చేశారు. 24 hours లైవ్ చూశారు కదా, కొన్ని ఎపిసోడ్లో చూపించారు, కొన్ని లైవ్లో చూపించారు. మామూలు అంటే మామూలు కామెడీ కాదు. భరణి శంకర్కి ఇప్పటివరకు రావడానికి సపోర్ట్ చేసింది ఏంటంటే, ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ మళ్ళీ వచ్చి 14 అంటే దాదాపు 14 వీక్స్ వరకు ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చాలా అంటే చాలా సపోర్ట్ జరిగింది, చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ మన ఎలిమినేషన్ అయిన తర్వాత కంబ్యాక్ మామూలు అంటే మామూలు కంబ్యాక్ కాదు, చాలా వర్కౌట్ అయినాయి. తనకు ఇంజురీ అవ్వడం, ఆ ఇంజురీ వల్ల బెనిఫిట్ అవ్వడం, ఆ బెనిఫిట్ వల్ల అందరికీ జనాలు తెలవడం, దానివల్ల కొంచెం సింపతి వర్కౌట్ అవ్వడం, తర్వాత ఈ టాస్క్లు ఆడడం, టాస్క్ తర్వాత ఇమాన్యుయల్ సపోర్ట్ చేయడం, అలా టాస్క్ వైజ్గా డైరెక్ట్ హౌస్ మేట్ అయిపోవడం, అలా చాలా అంటే చాలా పరిపాటి జరిగింది. సో మన భరణి శంకర్ జర్నీ అనేది ఇప్పటితో ముగిసేబోతుంది. రేపు సండే రోజు అనేది చూపిస్తారు. ఈ రోజే టెలికాస్ట్ అయిపోతాయి 2 వీడియోస్. సాటర్డే ఎపిసోడ్కి సంబంధించింది, సండే ఎపిసోడ్కి సంబంధించిన వీడియో 2 ఈ రోజే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతే రేపు ఒక వీడియో పెడతారు, అంటే ఈ రోజు ఒక వీడియో పెడతారు, రేపు ఒక వీడియో పెడతారు. సండే ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్. ఇక్కడ సంజన గారు అదృష్టం ఏంటంటే, సంజన గారు అనుకున్నది సాధించారు. ఎవరినైతే ఎలిమినేషన్ చేసి టార్గెట్ చేసి ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9కి టీఆర్పీ పెంచిందంటే సంజన గారు. ఇదైతే పక్క డామ్ షూర్ అంటారు కదా. ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్లో బోరింగ్ నడిచింది, చాలా అంటే బోరింగ్ నడిచింది. ఆ తర్వాత ఒక ఎగ్గు దొంగతనం చేయడం వల్ల
సంజన గారు వచ్చేసి బిగ్ బాస్ మొత్తానికి ఓవరాల్గా రౌండ్ మొత్తం తిప్పుకొని అలా వచ్చిన కంటెస్టెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చాలా అంటే చాలా వరకు హౌస్ మేట్ తొక్కారు, తనని టార్గెట్ చేశారు, ఏ టాస్క్లో అయినా పక్క నుంచి తీసేశారు, ఆ టాస్క్లో మళ్ళీ తీసుకోలే, సపోర్ట్ చేయలే. లాస్ట్కి ఈ ఫైనల్ వీక్ జరిగినప్పుడు కూడా ఫైనలిస్ట్ అప్పుడు కూడా అందరూ కావాలని ఎగనెస్ట్గా చేశారు, జస్ట్ సుమన్ శెట్టి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత భరణి శంకర్ కూడా సపోర్ట్ చేస్తారు, టికెట్ ఫినాల్లో కొడుతుంది అనుకున్నా కానీ సెకండ్ ఫైనలిస్ట్ అవుతుంది అనుకున్నా కానీ అక్కడ కూడా స్పాయిల్ అయిపోయింది. అలా చాలా అంటే చాలా వరకు తనుజ గారికి, సంజన గారికి చాలా వరకు చాలా అంటే కింద తొక్కారు. ఆ తొక్కడం వల్ల తన గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది, అది మైనస్ అయింది. రీతుతో గొడవ పడ్డా అది కూడా చాలా అంటే చాలా ప్లస్ అయింది. గొడవ పడే విధానానికి కూడా ఎలా గొడవ పడాలో ఆ పాయింట్ తెలుసు తనకి. ఆల్రెడీ తనున్న బిగ్ బాస్ అంటే వేరే సీజన్కి వెళ్ళారు కదా, దాంట్లో కూడా ఇలానే గొడవ పడింది. నేను చూసా కొన్ని పాయింట్లు ఇలానే గొడవ పడి తను ఏ విధంగా పోతే నేను జనాలకి వెళ్తా, జనాల లోపలికి వెళ్తా అనేది క్లియర్ కట్గా తను సంజన గారికి తెలుసు. సంజన గారికి తెలవడం వల్ల సో తను వచ్చేసి సేవ్ అయిపోయింది కదా. టాప్ 5 సంజన గారు రాసి పెట్టుకోండి. బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే టాప్ 6 అని అంటున్నారు కానీ టాప్ 6 అయితే లేదు, టాప్ 5 ఉంటుంది మాక్సిమం. ఎక్కడ చూసినా బిగ్ బాస్లో టాప్ 5, 6 అనేది పెట్టదు. 6 పెడితే స్పాయిల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు బిగ్ బాస్ జర్నీలో సాగించిన ఇప్పుడున్న ప్రజెంట్ మెంబర్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారు గైస్. గేమ్ విధానానికి, మాట్లాడే విధానానికి వీళ్ళందరూ టాప్ 5లో పెట్టుకుంటే బాగుంటారా అనిపించింది నాకైతే. అందరికీ టాప్ 4, టాప్ 6, టాప్ 7 ఇస్తే బాగుండే, టాప్ 6, టాప్ 7 ఇస్తే బాగుండేమో నాకు అని అనిపించింది. కొంచెం మాటలు నత్తిపోతున్నాయి, ఎందుకంటే ఫ్యామిలీలో అంటే హౌస్లో వీడియో చేస్తున్నా కదా, ఎవరైనా వస్తారని భయంగా తీస్తున్నా, అందుకే కొన్ని మిస్టేక్ పోతున్నాయి, అర్థం చేసుకోండి. ఇలా అయితే వీళ్ళను టాప్ 7 వరకు పెట్టిన లాభం అంటే నష్టం ఏం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కడు మంచిగా ఆడారు, లాస్ట్ వరకు గేమ్ మస్తు ఆడారు, వాళ్ళకి తోచినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ సీజన్లలో చాలా వరకు జర్నీ సాగించారు. ఇక నెక్స్ట్ వచ్చేసి సాటర్డే రోజు ఏం జరగబోతుంది, అది ఏంటి, రేపు సండే రోజు ఏం జరగబోతుంది అది ఏంటని క్లియర్ కట్గా మాట్లాడుకుందాం గైస్. ప్రజెంట్ 2 అప్డేట్ చెప్పేసా. ఫస్ట్ వచ్చేసి ఎలిమినేషన్ వచ్చేసి సుమన్ శెట్టి అవుతారు సాటర్డే రోజు, తర్వాత వచ్చేసి భరణి శంకర్ అవుతారు. వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. వీళ్ళ ఏవీలు చూద్దాం, మంచిగా అంటే ఇంట్రెస్టింగ్ ఏవీలు ఉన్నాయంట. తర్వాత మనం సాటర్డే ఎపిసోడ్కి సంబంధించింది అండ్ సండే ఎపిసోడ్ సంబంధించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం గైస్. షార్ట్గా సీట్గా చెప్తా, మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో, ఎందుకంటే ఊర్లో ఉన్నా కాబట్టి వీడియో తీయడానికి అంత పాసిబుల్ ఉండదు. ఒక్కడే అంటే రేపు ఆదివారం ఒక్కరోజు ఓపిక పడితే సోమవారం వెళ్ళిపోతా. ఆ రోజు మనం క్లారిటీగా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం, ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం, అప్పుడు క్లియర్గా చెప్పేస్తా. సో ఓపిక పట్టుకొని చూడండి. సో ఇంతవరకు అయితే మన వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.